చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్ వ్యవహారంలో నిందితులకు సహకరించిన వారిపై ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు ఎక్సైజ్ టీమ్స్ వెళ్లాయి. అటు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కదలికలపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్ వ్యవహారంలో నిందితులకు సహకరించిన వారిపై ఎక్సైజ్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, నకిలీ లిక్కర్ కేసుకి సంబంధించి సిఐ హిమబిందు రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఏ విషయంలో అంటే నిందితులకు సహకరించారు అనా లేదా అలసత్వం వహించారు అనా? సో ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. రాధిక, పూర్తి స్థాయిలో అంటే గత 6 నెలలుగా ఏదైతే మొలకల చెరువు సమీపంలోనే పాత డాబాలో నకిలీ మద్యం తయారు చేస్తూ దుకాణాలకు సరఫరా చేశారనే కేసులో కనీసం 6 నెలలుగా ఏదైతే షాపులకు సంబంధించిన అకౌంట్స్ కానీ చీప్ లిక్కర్ ఎక్కడ తక్కువగా కొనుగోలు చేస్తున్నారు డిపోల నుంచి అన్న విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు. ఈమెకు తెలిసే ఈ మొత్తం వ్యవహారం నడిపి ఉంటారని భావిస్తున్నారు. ముందుగా ఏదైతే మొదట్లో బదిలీ చేశారు ఎక్సైజ్ కమిషనరేట్ కి ఆమెను అటాచ్మెంట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఆమెను సస్పెండ్ చేస్తూ మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిందితుల జాబితాలో ఉన్న జయచంద్రారెడ్డి ఇండియాకు అతను బహుమతి ఆఫ్రికా దేశాల నుంచి ఇండియాకు వచ్చినట్లు సమాచారం. తిరిగి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే రాజు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇటు జయచంద్రారెడ్డికి ప్రతి నెల ఏదైతే లిక్కర్ కు సంబంధించిన అకౌంట్స్ ఏదైతే అతని వాటాను అతని అకౌంటెంట్ అన్బురస్ కు నెల పంపించేవడం అంటూ కూడా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మొదట్లో 14 మంది మీద కేసు నమోదు చేయగా తాజాగా ఏదైతే జయచంద్రారెడ్డితో పాటు అతని బహుమతి గిరిధర్ రెడ్డిని కలుపుకొని మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఏదైతే ఈ కేసులకు సంబంధించి కొత్తగా నమోదైన వారిలో గిరిధర్ రెడ్డి, అకౌంటెంట్ అన్బురాసు, మద్యం సరఫరా చేసే వాహన్ డ్రైవర్ అస్రాఫ్, బెంగళూరుకు చెందిన బాలాజీ సుదర్శన్, నకిలీ లేబుల్ సరఫరా చేసిన హైదరాబాద్ వాసి నకిరేకంటి రవి, ఖాళీ మద్యం సీసాలు సరఫరా చేసిన విజయవాడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, పీటీఎం చెందిన చైతన్య బాబుల పైన కేసు నమోదు చేశారు. బాలాజీ ఆయన సోదరుడు సుదర్శన్ మద్యం తయారీకి సహకరించారని నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తర్వాత ఆ కేసులో వారిని యాడ్ చేశారు. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు 23 మంది కేసులో నిందితులను చేర్చారు. మరో కొంతమందిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా లిక్కర్ కు ఏదైతే ఈ చీప్ లిక్కర్ ను బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు కొనసాగించిన వారు, అదేవిధంగా మద్యం దుకాణాలు ఎక్కడైతే వీరు ఎన్ని మద్యం దుకాణాలకు సరఫరా చేశారో ఆ మద్యం దుకాణాల యజమానులను కూడా కేసులో చేర్చే అవకాశం ఉంది. వారు ఒకవేళ అప్రూవర్ గా మారి సాక్షులుగా మారితే వారిని ఈ కేసు నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే ప్రభుత్వం సరఫరా చేస్తున్న 99 రూపాయల మద్యంలోనే వారికి 20 నుంచి 30 రూపాయల ఆదాయం వస్తున్న నేపథ్యంలో ఏకంగా మరింత ఆదాయం కోసం కేవలం 20 రూపాయల ఖర్చుతో మొత్తాన్ని చీప్ లిక్కర్ ను తయారు చేసి ఆ తర్వాత వారు 50 రూపాయల వరకు మద్యం దుకాణం వారికి అమ్ముతుండడంతో వారు వాటిని 99 నుంచి 100 రూపాయలు పైగా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఈ మద్యాన్ని వారు విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. తమకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి మాత్రం కంపెనీకి సంబంధించిన మద్యాన్ని ఇస్తూ కొత్తగా వచ్చిన గ్రామీణ ప్రాంతాల వారికి పెద్ద ఎత్తున ఈ మద్యాన్ని విక్రయించినట్లు కూడా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. రాధిక, రైట్, థాంక్యూ దామోదర్.